బంగారం ధరలు గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఎన్నడూ లేనంతగా బంగారం ధర పెరిగి పసిడి ప్రియులకు షాక్ ఇచ్చింది. ఈ రోజు ఏకంగా ఆల్ టైమ్ హైకి చేరుకుంది. ఇవాళ బంగారం ధర 1,15,000కు చేరువలో ఉంది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,13,920 రూపాయలకు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,11,199 రూపాయలకు చేరింది. బంగారం ధర ఈ రోజు ఆల్ టైమ్ హైకి చేరుకుంది. అయితే ఈ గోల్డ్ రేట్స్ హైకి సంబంధించి అనలైజ్ చేయడానికి మనతో పాటు గోల్డ్ అనలిస్ట్ ప్రభు గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదాం. ప్రభు గారు నమస్తే అండి. హలో ప్రభు గారు. సో గోల్డ్ రేట్స్ రోజు రోజుకు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ఈ రోజు ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. దీనికి సంబంధించి అనలైజ్ చేసేందుకు మనతో పాటు గోల్డ్ అనలిస్ట్ ప్రభు గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే ప్రభు గారు. ప్రభు గారు సో గోల్డ్ రేట్ సమాంతం పెరుగుతూ ఉన్నాయి, ఎక్కడ తగ్గట్లేదు, రోజు రోజుకి పెరుగుతూనే వెళ్తోంది గోల్డ్ రేట్. ఈ నేపథ్యంలో ఆల్ టైమ్ హైకి చేరుకుంది. అయితే ఈ రోజు రేట్స్ ఏ విధంగా ఉన్నాయి చూస్తే బంగారం ధర 1,15,000కి చేరువలో ఉంది. అయితే ప్రస్తుతం 24 క్యారెట్స్ విషయంలో చూస్తే 10 గ్రాముల బంగారం ధర 1,13,920 రూపాయలకి చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,11,199 రూపాయలకు చేరింది. ఎక్కడ తగ్గట్లేదు గోల్డ్ రేట్, ప్రతిరోజు ఎంతో కొంత పెరుగుతూనే వెళ్తోంది. అయితే తగ్గేది లేదు అన్నట్టుగా ముందుకు సాగుతున్న గోల్డ్ రేట్కి సంబంధించి అనలిస్టులు అయితే ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని ప్రతిరోజు చెప్తూ వస్తున్నారు. అండ్ ఈ నేపథ్యంలో బంగారంపై ఇన్వెస్టర్ల సంఖ్య కూడా పెరుగుతూ వెళ్తోంది. అయితే సాధారణంగా గోల్డ్ ఎవరైతే కొనుక్కుంటూ ఉంటారో వాళ్ళకైతే ఇది ఒక కష్టకాలం అనే చెప్పుకోవచ్చు. అండ్ దట్ సీజనల్ టైంలో బంగారం ధర ఈ విధంగా పెరుగుతూ ఉండటం నేపథ్యంలో గోల్డ్ కొనేవారి సంఖ్య అయితే తగ్గుతూ వెళ్తోంది. అయితే ప్రస్తుతం ఈ రోజు చూస్తే ఆల్ టైమ్ హైకి చేరింది. 1,15,000కి చేరువలో బంగారం ధర వెళ్ళింది. అయితే 1,50,000కు కూడా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటూ కూడా అనలిస్టులు కొన్ని రోజులుగా చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో గోల్డ్ పై చాలా మంది ఇన్వెస్ట్ చేసేందుకు సుముఖంగా ముందుకు వెళ్తూ ఉన్న పరిస్థితి. ఈ రోజు రేట్ చూస్తే 24 క్యారెట్స్ రేట్ 10 గ్రాముల ధర 1,13,920 రూపాయలకు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,11,199 రూపాయలకు చేరుకుంది. ఈ రోజు ఆల్ టైమ్ హై అని చెప్పుకోవాలి. అయితే దీనిపై అనలైజ్ చేసేందుకు గోల్డ్ అనలిస్ట్ ప్రభు గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. మాట్లాడతాం. ప్రభు గారు నమస్తే అండి. నమస్తే అండి. గోల్డ్ రేట్ చూస్తున్నాము ఆల్ టైమ్ హై అండ్ అలా పెరుగుతూ వెళ్తుందే తప్పించి ఎక్కడ తగ్గట్లేదు. అంటే ఇంకా ఎంత మేరకు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఇప్పుడు అంటే కంటిన్యూస్ గా లకారం దాటదు అనుకున్నప్పుడు లకారం వచ్చింది, లకారం దాటిపోయి 1,10,000 దాటిపోతోంది. సో ఇంకా ఎంత పెరుగుతుందంటే ఎందుకు ఇంత గోల్డ్ లో ఇంత డిమాండ్ ఎందుకు వస్తుంది బాగా విపరీతంగా అంటే ఇంట్రెస్ట్ రేట్లు కూడా ఇవాళ రేపు నైట్ అంటే రేపు ఈవినింగ్ మన మార్కెట్ అయిపోయినాక ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తారనే ఉద్దేశం. ఆ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించినప్పుడు మిగతా దాని ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి వీకెనింగ్ డాలర్ అంటే గ్లోబల్ స్లోడౌన్ అవుతుంది, జియో పొలిటికల్ టెన్షన్స్ ఉంటాయి, సెంట్రల్ బ్యాంక్ బయింగ్ ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి సేఫ్ హెవెన్ అంటే అసెట్ ఏంటంటే గోల్డ్ లో పెట్టుకుంటారు. అంటే జనరల్ గా ఏమవుతుందంటే క్రిటికల్ రీజన్స్ వై ద గోల్డ్ ప్రైజెస్ ఆర్ రైజింగ్ అంటే డొమెస్టిక్ ఫెస్టివల్ వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయింది కదా, పెళ్లిళ్ళ సీజన్ పండగ సీజన్ స్టార్ట్ అయింది అనుకోవచ్చు ఒక రకంగా. దానివల్ల డొమెస్టిక్ గా కొంచెం డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. మెయిన్
ఇంట్రెస్ట్ రేట్లు తగ్గినప్పుడు ఇంకో కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతాయి, నవరాత్రి, దీవాలి. సో ఇవన్నీ పాజిటివ్ అనుకోవచ్చు ఒక రకంగా. అంటే యుఎస్ ఫెడ్ రిజర్వ్ కట్ చేస్తుంది అంటే 25 బేసిస్ కాదు 50 బేసిస్ పాయింట్స్ కట్ చేస్తుంది అనే ఎక్స్పెక్టేషన్ మార్కెట్ బాగుంది. సో రేపు కట్ చేసినప్పుడు దీని గురించి కొంచెం గోల్డ్ మీద ఎక్కువ అందరికి అట్రాక్టివ్ గా ఉంటుందనే ఉద్దేశంతో తట్టుపోతున్నారు. ప్లస్ ఇంకొక పాయింట్ వైజ్ గా చూసుకుంటే యుఎస్ డాలర్ వీకెన్ అవుతుంది ట్రేడింగ్. అంటే యుఎస్ డాలర్ ఇండెక్స్ వీచెస్ 97. అంటే అప్పుడు ఏమనుకుంటారు, సేఫ్ హేవెన్ అంటే గోల్డ్ ప్రైజెస్ అనే అటు వెళ్తారు. అట్లా గ్లోబల్ ఎకనమిక్ కూడా స్లో డౌన్ అవుతోంది. టారిఫ్లు వల్ల కానీ ఏదైనా జాబ్ క్రియేషన్ కూడా తగ్గుతుంది, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతోంది యుఎస్ లో అనేది కూడా ఎక్స్పెక్టేషన్. 9,11,000 అబోవ్ ఉన్నారని ఆ 12 months లో. సో ఈ స్టాటిక్స్ వల్ల కొంచెం సేఫ్ హెవెన్ కి వెళ్తున్నారు. సేఫ్ హెవెన్ కి దేంట్లో పెట్టుకోవచ్చు అంటే ఆల్టర్నేట్ గోల్డ్ ఇదని. ప్లస్ జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి కదా, మిడిల్ ఈస్ట్ లో కానీ సెంట్రల్ ఈస్ట్ లో కానీ అందరు కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ కూడా, లండన్ లో కూడా కొంచెం ప్రాబ్లం ఉంది కదా. సో చూస్తున్నాం. సో ఇట్లా గ్లోబల్ గా చూస్తే జియో పొలిటికల్ టెన్షన్స్ బాగున్నాయి. సో నెక్స్ట్ సెంట్రల్ బ్యాంక్ బయింగ్, ఇది మేజర్ యాక్చువల్ గా. 1000 tons అనుకుంటే మోర్ దాన్ 1500 tons దే ఆర్ ఎక్రూయింగ్ లైక్ ఎనీథింగ్. ఈవెన్ చైనా కూడా 2500 tons గోల్డ్ దే ఆర్ ఎక్రూయింగ్. దానివల్ల అనుకోవచ్చు. ప్లస్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈటీఎఫ్స్ కూడా బాగా పెరుగుతున్నాయి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ లో. అంటే ఇవాళ గోల్డ్ కొనుక్కున్నాం అనుకోండి, బిస్కెట్ గానీ అది పెట్టుకుంటే గోల్డ్ మీద లోన్స్ రావనే ఉద్దేశంతో నెక్స్ట్ 5 years 10 years ఫంక్షన్ గానీ ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈటీఎఫ్ మీద బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఆ ఈటీఎఫ్స్ బాగా మంత్లీ ఎస్ఐపి ద్వారా బాగా పెరుగుతున్నాయి. సో 2000 crores జులై అయితే నెక్స్ట్ మంత్ లో ఆగస్ట్ లో 1250 crores. అంటే ఇంకా పెరిగే ఛాన్స్ ఉన్నాయి. అంటే కమింగ్ కూడా ఇంకా పెరిగే ఛాన్సులు ఉన్నాయి. ఎస్ఐపి కూడా ఇంకా పెరిగేది ఇది ఉంది. సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు కూడా ఎక్కువ చేసి ఇంకా ఎక్కువ చేస్తున్నారు. చైనా కూడా మోర్ దెన్ 2000 metric tons ఎక్కువ చేసినాయి. వాళ్ళు ఇంకా చేస్తారని ఉద్దేశం. అంటే వాళ్ళు అమ్మే ఉద్దేశం ఇప్పట్లో అనిపించట్లేదు. ఇంకా మార్కెట్ లో ఎక్కువ చేద్దామనే ఉద్దేశమే ఉన్నట్టుంది. ఆ ఇండికేషన్స్ వస్తున్నాయి. సో ఇన్ఫ్లేషన్ కూడా కొంచెం కంట్రోల్లో ఉంది. లైట్ గా మానిటరీ పాలసీ కూడా అవుట్లుక్ ఇదిగా ఉంది. కాబట్టి ఇవన్నీ కారణాలు తీసుకుంటే గోల్డ్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇంటర్నేషనల్ అవున్స్ తీసుకుంటే దాదాపుగా $3,750 ఉంటే అది నెక్స్ట్ 4,700 4,500 నుంచి 4,700కి వెళ్లే ఛాన్సులు కనపడుతున్నాయి. అంటే 1,25,000 దాటి వెళ్ళిపోతుందా అంటే 1,50,000 అంటే 1,50,000 వరకు వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ఓకే, ఇదివరకు అనుకోలేదు ఇంత పెరుగుతుందని. కానీ ఇది క్రియేషన్ బాగా ఇంకా అవుతుంది. ఇంట్రెస్ట్ రేట్లు ఇంకా తగ్గుతాయి కాబట్టి నెక్స్ట్ మనకి అక్టోబర్ లో కూడా మనకి ఇంట్రెస్ట్ రేట్లు ఉంటాయి. ఆర్బీఐ కూడా అది కూడా తగ్గిస్తుంది. నెక్స్ట్ క్వార్టర్ లో కూడా యుఎస్ కూడా ఫెడ్ రేట్ ఇంకొక 25 బేసిస్, ఇప్పుడు 25 చేస్తే ఇంకో 25 చేయొచ్చు, 50 చేస్తే ఇంకో 25 చేయొచ్చు అనే ఉద్దేశం ఉంది. కాబట్టి ఆల్టర్నేట్ గా ఎసెట్ క్లాస్ లో గోల్డ్ మీద వెళ్తున్నారనే ఉద్దేశం ఉందండి అందరికి. ఓకే అండి, థ్యాంక్ యూ ప్రభు గారు ఫర్ ద క్లియర్ అనాలిసిస్.